హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ కనుక మనం టాపిక్ కనుక చూసుకుంటే ఇవాళ మనం చర్చించేటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రగతిలో వెనకంజ. అంటే ప్రగతి సాధిస్తున్నప్పటికీ వెనకంజలో ఉన్నామని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇవాళ మనం చర్చించబోయేది ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇండియా కొన్నేళ్ళుగా ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అన్నమాట. ఇక్కడ గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. ఇక్కడ చెప్పే దేని గురించి? ఆర్థిక వృద్ధి గురించి తెలియజేస్తుంది. ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ప్రపంచంలోనే భారతదేశం ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అట? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే అంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే కనుక మనం ఒకసారి చూసుకుంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. యుఎస్ఏ తర్వాత సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి ఏంటి? జర్మనీ అనమాట. థర్డ్ వచ్చేసి జర్మనీ. 4th ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉంది. అంటే ఏ దేశాన్ని వెనక్కి నెట్టి మనం 4th ప్లేస్ని ఆక్రమించడం జరిగింది అంటే జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి మనం 4th ప్లేస్ని ఆక్రమించడం జరిగింది అనమాట. అయితే అత్యధిక అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి అమెరికా ఎంత ఆదాయాన్ని కలిగి ఉంది అంటే అమెరికా వచ్చేసి దాదాపు $30 ట్రిలియన్ ఆదాయాన్ని కలిగి ఉంది. సెకండ్ ప్లేస్లో ఏముంది? చైనా. థర్డ్ ప్లేస్లో ఏముంది? జర్మనీ. ఈ క్వశ్చన్ అడగవచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. అయితే ఎంత ఆదాయాన్ని కలిగి ఉంది అంటే $4 ట్రిలియన్. $4 ట్రిలియన్ అనమాట. దాదాపు $4 ట్రిలియన్ ఆదాయాన్ని కలిగి ఉంది. 5th ప్లేస్లో వచ్చేసి జపాన్. ఏ దేశాన్ని వెనక్కి నెట్టి భారతదేశం 4th ప్లేస్కి వెళ్ళింది అని అడిగితే జపాన్ను వెనక్కి నెట్టి అని అనొచ్చు. ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానాన్ని ఆక్రమించింది. కానీ 2014-15 తలసరి నికర జాతీయ ఆదాయం అంటే ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా తలసరి నికర ఆదాయం అనేది అంతగా పెరగట్లేదని చెప్పేసి ఇక్కడ పేర్కొంటున్నాడు అనమాట. ఇక్కడ చెప్పే అంశం అదే. 2014లో తలసరి నికర జాతీయ ఆదాయం NNI అనమాట. ఎందుకు NNI అన్నామంటే ప్రపంచ దేశాలు తీసుకుంటున్నప్పుడు NNIగా పేర్కొంటాము. అదే భారతదేశంలో కనుక తీసుకుంటే NNPగా పేర్కొంటాము. NNP అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. అదే NNI అంటే నెట్ నేషనల్ ఇన్కమ్గా పేర్కొంటాం అనమాట. ఒకసారి కనుక చూసుకుంటే 2014-15లో తలసరి నికర జాతీయ ఆదాయం 72,000 ఉంది. ఎప్పుడు? 2014 అంటే కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందంట? 72,000 రూపాయలు ఉంది. అదే 10 సంవత్సరాల తర్వాత కనుక చూసుకుంటే 2024-25లో ఈ తలసరి ఆదాయం ఎంత అయింది? 1,14,000 అయింది. 1,14,000 అయింది. అంటే దాదాపు ఎంత పెరిగింది? ఆ యొక్క 28,000 ఈ యొక్క 14,000 అంటే దాదాపు 36,000 రూపాయలు పెరిగిందనమాట. ఆ యొక్క 28,000 అదేవిధంగా ఈ యొక్క 14,000 అనమాట. ఎంత? 42,000 రూపీస్ ఆదాయం అనేది పెరగడం జరిగింది. ఇది 2014 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 42,000 రూపాయల ఆదాయం పెరిగింది. అంటే ఆర్థికాభివృద్ధి జరిగినంత తొందరగా ఇక్కడ ప్రజల యొక్క ఆదాయం పెరగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తీసుకున్న లెక్కలు ఎందుట్లో అంటే స్థిర ధరలు. ఏంటది? స్థిర ధరలు. ఈ స్థిర ధరలు అనేవి ఏ ఇయర్ని తీసుకుంటామంటే బేస్ ఇయర్గా మనం తీసుకున్నది ఏంటి అంటే 2011 మరియు 2012 2011-2012ను బేస్ ఇయర్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే దేశీయంగా ప్రగతి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే తీరుగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశం యొక్క తలసరి ఆదాయం 2014-12లో 72,000 ఉంటే ఆ 2014-12లో అన్ని రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయం 72,000 ఉంటుందా? లేదు. మహారాష్ట్ర తలసరి ఆదాయం ఒకలా ఉంటుంది, బీహార్ యొక్క తలసరి ఆదాయం ఒకలా ఉంటుంది. అదే 2024-25లో
దేశం యొక్క తలసరి ఆదాయం ఎంత? 1,14,000. అదే 2024-25లో మహారాష్ట్ర తలసరి ఆదాయం, బీహార్ యొక్క తలసరి ఆదాయం ఒకే విధంగా ఉంటుందంటే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అంటే దేశం యొక్క తలసరి ఆదాయం పెరుగుతున్నప్పటికీ రాష్ట్రాల మధ్య అంతరం అనేది కూడా పెరుగుతున్నది. అయితే దేశీయంగా ప్రగతి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే తీరుగా లేదు. చాలా రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయి. 2023-24 స్థిర ధరల దగ్గర వాటి తలసరి నికర దేశీయోత్పత్తిని చూద్దాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? స్థిర ధరల వద్ద నికర దేశీయ ఉత్పత్తిని చూద్దాం అంటున్నాడు. అంటే ఎన్డీపీని చూద్దాం అంటున్నాడు. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా పేర్కొంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఈ డేటా అనేది 2023-24 స్థిర ధరలకు సంబంధించింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 2023-24 స్థిర ధరలకు సంబంధించింది, ఆ తలసరి నికర దేశీయోత్పత్తికి సంబంధించింది. అయితే 2023-24 డేటానే అందుబాటులో ఉంది. 28 రాష్ట్రాల్లో, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా కలుపుకొని అత్యధిక తలసరి ఆదాయం కలిగిన స్టేట్ ఏంటి అంటే గోవా. 3,57,000 రూపాయల తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. అదే కనుక చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఢిల్లీ 2,71,000. థర్డ్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్, ఫోర్త్ ప్లేస్ కర్ణాటక, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి హర్యానా. ఇక్కడ మనకి టాప్ 3 స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. మొదటి స్థానంలో గోవా ఉంది, సెకండ్ స్థానంలో ఢిల్లీ ఉంది, తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. ఆ తర్వాత కనుక చూసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎంత, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఏది చెప్పినా కానీ ఇక్కడ 2023-24 స్థిర ధరల ప్రకారమే చెప్పడం జరుగుతుంది. 2023-24 స్థిర ధరల ప్రకారం తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 1,77,000. అదే ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 1.31, 1,31,000 అనమాట. సో తెలంగాణ కనుక ఎన్నో స్థానంలో ఉంది కనుక చూసుకుంటే 5th, 6th, 7th ప్లేస్లో ఉంది. తలసరి ఆదాయంలో 7th ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే 11th ప్లేస్లో ఉంది. అది కూడా చూడండి ఫ్రెండ్స్, మరలా చెప్తున్నా, స్థిర ధరల వద్దే. ఇక్కడ స్థిర ధరలకి మరియు అదేవిధంగా ప్రస్తుత ధరలకి చాలా తేడా ఉందన్నమాట. ప్రస్తుత ధరలు అంటే ఏంటి అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ఇయర్లో ఉన్నటువంటి ధరలను బేస్ చేసుకొని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుత ధరలు చెప్పాలంటే 2025-26 ధరలను బేస్ చేసుకొని చెప్తే దాన్ని ఏమంటామంటే ప్రస్తుత ధరలు అని అంటాం. అదే 2011-12 బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ధరలు చెప్తే దాన్ని ఏమంటామంటే స్థిర ధరలుగా పేర్కొంటాం. మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్, మళ్ళొకసారి కనుక చూసుకుంటే దేశంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. అలా అవతరించినప్పటికీ కూడా తలసరి ఆదాయం అనేది పెరుగుదల అనేది మందగిస్తూనే ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ చూసేటువంటి అంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.